హాయ్ ఎవ్రీవన్, డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమ్ మన క్వశ్చన్ పేపర్లో పార్ట్ ఏలో క్వశ్చన్ నెంబర్ 6 అండ్ పార్ట్ బిలో క్వశ్చన్ నెంబర్ 10 మనకు సమాసహ నుంచి ప్రశ్నలు ఉంటాయి. ఓకే, సమాసహ ఫస్ట్ క్వశ్చన్ నెంబర్ పార్ట్ ఏలో 6లో 5 మార్క్స్, పార్ట్ బిలో 10లో 15 మార్క్స్, టోటల్ 20 మార్క్స్. ఈ సమాసహాన్ని మీరు 20 మార్క్స్ ఈజీగా మీరు తెచ్చుకోవచ్చు. ఓకే, మనం ఇంతకుముందు వీడియోలో అవ్యయీభావ సమాసః చదువుకున్నాము. నెక్స్ట్ ద్విగు సమాసః. ద్విగు సమాసః సంఖ్యాపూర్వకమైనది. ద్విగు సంఖ్య అంటే నెంబర్స్ తో కూడి ఉంటుంది. ఈ ద్విగు సమాసంలో మనకు సంఖ్యతో కూడి ఉంటుంది. ఓకే, ద్విగు సమాసః మన సమాస పదం, విగ్రహ వాక్యం, సమాసనామం. మనకు పార్ట్ ఏ క్వశ్చన్ నెంబర్ 6లో మనకు సమాస పదం ఇస్తారు. మనకు ఓన్లీ సమాస నామం రాస్తే సరిపోతుంది. క్వశ్చన్ నెంబర్ 6లో 5 వర్డ్స్ ఇస్తారు. మనం 5 వర్డ్స్ కి 5 రాయాలి. ఈచ్ 1 మార్క్. మనకు పదం ఇస్తే సమాస పేరు, సమాస నామం రాయాలి. నెక్స్ట్ పార్ట్ బిలో క్వశ్చన్ నెంబర్ 10లో మనకు 10 వర్డ్స్ ఇస్తారు. 5 వర్డ్స్ కి ఆన్సర్ రాయాలి. ఓకే, మనకు సమాస పదం ఇస్తారు. విగ్రహ వాక్యం రాసి సమాస నామం రాయాలి. ఇప్పుడు పార్ట్ బి క్వశ్చన్ నెంబర్ 10లో ఈచ్ 1 3 మార్క్స్, టోటల్ 15 మార్క్స్. సమాస నామం కంపల్సరీ రాయాలి. రాస్తేనే మీకు 3 మార్క్స్ వస్తాయి. ఓకే, నెక్స్ట్ చూడండి, పంచగవం. సమాస పదం పంచగవం, పంచాన గవ సమాహారః. పంచగవం, పంచాన గవ సమాహారః, ద్విగు సమాసః. ఓకే, నెక్స్ట్ చూడండి, పంచ అంటే 5 మనకు నెంబర్ తో కూడి ఉంది. పంచ మీన్స్ 5, పంచాన. సమాహారః అంటే కూడినది, సంఖ్యతో కూడినది. సమాహారః కంపల్సరీ మనకు ద్విగు సమాసంలో చివరన సమాహారః అనే వర్డ్ యాడ్ చేయాలి. నెక్స్ట్ సెకండ్ వన్, త్రిభువనం. త్రయాన భువనాన సమాహారః. 3 అంటే నెంబర్ 3 సంఖ్య ఉంది. త్రిభువనం, త్రయాన భువనాన సమాహారః, ద్విగు సమాసః. నెక్స్ట్ వర్డ్ నవరాత్రం. నవ మీన్స్ 9, 9 రాత్రులు. నవరాత్రం, నవాన రాత్రిన సమాహారః. నవరాత్రం, నవాన రాత్రిన సమాహారః, ద్విగు సమాసః. నెక్స్ట్ పంచరాత్రం. పంచ మీన్స్ 5, 5 రాత్రులు. పంచాన, పంచాన రాత్రిన సమాహారః. పంచరాత్రం, పంచాన రాత్రిన సమాహారః, ద్విగు సమాసః. నెక్స్ట్ పంచవటి. పంచ మీన్స్ 5 నెంబర్ తో కూడి ఉంది. పంచవటి, పంచాన వటాన సమాహారః. పంచవటి, పంచాన వటాన సమాహారః, ద్విగు సమాసః. నెక్స్ట్ లాస్ట్ వర్డ్ షణ్మాతురః. షణ్ణాన మాతృన అపత్యం పుమాన్, ద్విగు సమాసః. ఈ విధంగా మనకు 1 2 3 4 5 6 ఈ 6 వర్డ్స్ ఉంటాయి ద్విగు సమాసంలో. మీకు ఎగ్జామ్ లో 6 వర్డ్స్ నుండి కంపల్సరీ పార్ట్ ఏలో అండ్ పార్ట్ బిలో వస్తాయి. చూడండి, ఇక్కడ పంచగవం. మీరు కొత్తగా రాయాల్సింది ఏమి ఉండదు, మొత్తం ఆన్సర్ అంతా క్వశ్చన్ లోనే ఉంటుంది. పంచగవం, పంచాన ఉంది, ఇక్కడ గవం ఉంది. మీరు సమాహారః యాడ్ చేయాలి. నెక్స్ట్ త్రిభువనం. త్రయాన ఉంది, భువనాన. నవరాత్రం, నవాన రాత్రిన. పంచరాత్రం, పంచాన రాత్రిన. పంచవటి, పంచాన వటాన. షణ్మాతురః, షణ్ణ మాతృన. మొత్తం ఆన్సర్ అంతా ఇక్కడ ఉంటుంది. క్వశ్చన్ లోనే ఆన్సర్ అంతా ఉంటుంది. మీరు రాయాల్సింది ఓన్లీ సమాహారః యాడ్ చేయాలి. ఈ విధంగా ద్విగు సమాసః సమాసం పేరు రాయాలి. ఇందులో మీకు 6లో 10లో 5 మార్క్స్, 15 మార్క్స్ తెచ్చుకోవచ్చు ఈజీగా. 20 మార్క్స్ ఈజీగా మీరు ఈ ద్విగు సమాసంలో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.